హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. ఓటింగ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. అసలు నెక్స్ట్ లెవెల్ అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు నబెల్కి అంత ఓటింగ్ ఎందుకు పడుతుంది, మిగిలిన వాళ్ళకి అంత తక్కువ ఓటింగ్ ఎందుకు పడుతుంది, అసలు ఏం జరుగుతుంది లోపల? నిఖిల్కి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది కదా, మరి అదంతా ఏమైనట్టు, ఎక్కడ కనిపిస్తున్నట్టు, ఇవన్నీ మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఒక స్టేట్మెంట్ అబ్బా. సెకండ్ సీజన్లో కౌశల్కి ఎవరైతే ఆపోజిట్గా గేమ్ ఆడతారో వాళ్ళందరికీ లిస్ట్ ఓటింగ్ పడుతుంది, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎవరినైతే ఇక్కడ ఈ సీజన్లో ఎవరైతే సోనియాని ఎదిరిస్తున్నారో, సోనియాని ఢీ కొడుతున్నారో వాళ్ళకి హైయెస్ట్ ఓటింగ్ పడుతుంది. ఇది అసలు హైలైట్. అంటే సెకండ్ సీజన్లో అలాంటివి చూశాను. తర్వాత ఒక వ్యక్తికి ఆపోజిట్గా గేమ్ ఆడితే ఇంత ఓటింగ్ ఇంకొక వ్యక్తికి పడుతుంది అనేది, అసలు ఇలాంటి ఒక సిట్యువేషన్ బయట జరుగుద్దని ఇప్పటిదాకా ఏ సీజన్లో ఎక్కడ చూడాల. నేను లీస్ట్ ఓటింగ్ పడటం చూశాను కానీ కౌశల్ దగ్గర, బట్ హైయెస్ట్ ఓటింగ్ పడటం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అరే అమ్మ, జీవితం యాడ్ నుంచి పడుతుందా బాబు అనుకున్న ఓటింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నబెల్కి హైయెస్ట్ ఓటింగ్ పడుతుంది. అసలు కనిపించట్లే నబెల్. ఎందుకు? యష్మి ఓటింగ్ పడుతుండొచ్చు, యష్మి ఓట్ బ్యాంక్ పడుతుండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా విష్ణుప్రియ ఓట్ బ్యాంక్ అవ్వచ్చు, సీత ఓట్ బ్యాంక్ అవ్వచ్చు, కన్సాలిడేటెడ్ అయ్యి మనోడికి మీద గుర్తుతుంది. అఫీషియల్ పోల్స్లో అవ్వచ్చు, అన్అఫీషియల్ పోల్స్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. కారణం సోనియా కంటే ఇక్కడ యష్మికి కోపం, విష్ణుప్రియకి కోపం, సీతకి కోపం. వీళ్ళ ముగ్గురు నామినేషన్లో లేరు. అండ్ విష్ణుప్రియకి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది, యష్మికి కూడా ఓట్ బ్యాంక్ పెరిగింది. సో వీళ్ళిద్దరు ఓట్ బ్యాంకు అండ్ కొంచెం ఉన్న సీత ఓట్ బ్యాంకు కలిపితే ఒక పెద్ద ఓట్ బ్యాంక్ అయితే, ఆ ఓట్ బ్యాంక్ మొత్తం నబెల్కి ట్రాన్స్ఫర్ అయితే, నబెల్కి ఉన్న ఓట్ బ్యాంకుకి యాడ్ అయితే అదొక మెగా ఓట్ బ్యాంక్గా కనిపిస్తుంది. అంత ఓట్ బ్యాంక్ ఒక మనిషికి పడుతుంది. 3 వారాలు నామినేషన్లోకి రాకపోయినా 4వ వారం నామినేషన్లోకి వస్తే అలాంటి ఓటింగ్ పడుతుందంటే అసలు చర్యలు ఊహాతీతం జనాలై. సోనియాని మీద ఉన్న కోపము, ఒక మనిషి మీద ఉన్న కోపము ఇంకో మనిషికి అడ్వాంటేజ్గా మారుతుంది అంటే అసలు అది ఎలాగంటే బిగ్ బాస్లో అది అంతకంటే అదృష్టవంతుడు ఉండడు. ఆ మనిషి కంటే అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు. ఒక మనిషితో పెట్టుకుంటే, అరే మనం బయటకు వెళ్ళిపోయే వాళ్ళని చూశాను కానీ ఒక మనిషితో పెట్టుకొని ఓట్ బ్యాంకును పెంచుకునే మనిషిని, ఆ సీజన్ని, అలాంటి సినారియోని 8th సీజన్లో ఎక్కువగా చూస్తున్నా, కంప్లీట్గా చూస్తున్నా. సోనియాతో ప్రాబ్లం జనాలకి. ఎందుకు? ఫస్ట్ వీక్లో వచ్చింది సోనియా. సో ఆ ఇష్యూ అయింది. ఆ ఇష్యూ అయినప్పటి నుంచి సోనియా గొడవలైపోయింది. వచ్చి రాగానే సోనియా మాట్లాడిన మాటలకి జనాలు ఫిదా అయిపోయారు. జనాలు ఇంకా సోనియానే రా ఢీకొడేది, సోనియాతో ఇంకా కష్టం రా, ఆడపులి అని అమ్మాయి ట్యాగ్ ఇచ్చుకోవచ్చు. ట్యాగ్ ఇచ్చుకున్నప్పుడు కూడా ఎటువంటి బాధ లేదు. తర్వాత అమ్మాయి ఆడే విధానం చూస్తే అరే 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 ఇట్లా వచ్చేసిందన్నమాట ఎక్స్ప్రెషన్స్. ఎందుకంటే నిఖిల్ని టార్గెట్ చేసి మాట్లాడింది, నిఖిల్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడింది. వచ్చి రంగానే నిఖిల్కి ఆపోజిట్గా నిలబడాలనుకుంది. ఓకే, ఒక అబ్బాయికి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉన్న ఒక అబ్బాయికి ఆపోజిట్గా నిలబడాలనుకుంటుంది, ఎవరు ఒక తెలియని ఒక అమ్మాయి అన్న సింపతి తోటి సోనియా ఆకుల గారికి హయ్యెస్ట్ ఓట్ బ్యాంక్ అయిపోతుంది అని అనుకున్న రోజుల్లో సడన్ గా అదే నిఖిల్ వెంట ఉంటా, అదే నిఖిల్ పక్కన తిరుగుతా, అదే నిఖిల్తో ఉంటూ ఎదుటి వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడతా, తక్కువ చేసి మాట్లాడతా. సో నిఖిల్ పృథ్వీతో ఉంటూ కంప్లీట్ గా మిగిలిన అమ్మాయిల మీద రైవలరీ ప్రకటిస్తూ మిగిలిన అమ్మాయిల్ని తక్కువగా చేసి చూడటము అనేది సోనియాకి ఉన్న బిగ్గెస్ట్ మైనస్ అనమాట. దట్టు విష్ణుప్రియ నార్మల్గా అడిగిన క్వశ్చన్ ని పెద్ద రప్చర్ చేసి విష్ణుప్రియ బట్టల గురించి, విష్ణుప్రియ ఇంట్లో వాళ్ళ గురించి, ఆ అమ్మాయి పెంపకం గురించి ఇంత దారుణంగా మాట్లాడేసరికి కంప్లీట్ నెగిటివిటీ వచ్చేసింది అమ్మాయి మీద. అలా రావడానికి కారణం ఏంటంటే, విష్ణుప్రియ అడిగింది కరెక్టే కదా, ఈ అమ్మాయి వాళ్ళతో అంత క్లోజ్ గా ఉంటుంది, మరి విష్ణుప్రియ నార్మల్ గా క్వశ్చన్ అడిగితే తప్పేంది, దానికి ఇంత వల్గర్ గా ఎందుకు మాట్లాడాలి సోనియా అని జనాల్లో ఒక మైండ్ వచ్చేసింది అన్నమాట. ఇంకా అప్పటి నుంచి కంప్లీట్గా అమ్మాయి మీద నెగిటివిటీ పెట్టేసుకున్నారు. అలాంటి నెగిటివిటీ పెట్టేసుకున్న అమ్మాయి, సరే పోనీ అమ్మాయి క్లోజ్గా ఎవరితో ఉంటుంది? నిఖిల్తో ఉంటుంది. ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉన్న నిఖిల్. ఇప్పటికీ నిఖిల్ నామినేషన్లోకి రాలేదు. నామినేషన్లోకి రాని నిఖిల్ రేపు ఎప్పుడైనా 2 వారాల తర్వాత, ఇంకొక 2 వారాల తర్వాత వచ్చినా కానీ నిఖిల్ సర్వైవ్ అవుతాడు. మామూలుగా అలా వస్తే ఎలిమినేట్ అయిపోవాలి. బట్ నిఖిల్ ఉంటాడు. ఎందుకు? తనకున్న సాలిడ్ ఓట్ బ్యాంక్ ఇప్పుడు ప్రజెంట్ స్లీప్ మోడ్లో ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా యాక్టివ్ మోడ్లోకి వచ్చింది అతను నామినేషన్లోకి వచ్చానంటే. అలాంటి నిఖిల్ ఓట్ బ్యాంక్ మరి ఎందుకు పడట్లేదు సోనియాకి? సోనియా, పృథ్వీ లాస్ట్లో ఉన్నారు. ఇంకా టు బి ప్రిసైజ్ చెప్పాలంటే పృథ్వీ ముందున్నాడు, సోనియా చివర్లో ఉంది. మరి ఎందుకు పడట్లేదు అంటే సోనియా లోపల ఉండటము,
నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఇష్టం లేదు. ఎందుకంటే నిఖిల్ ఫ్యాన్స్ లో నిఖిల్ బ్యాడ్ అయిపోతున్నాడు అనేది నిఖిల్ ఫ్యాన్స్ కి బయట తెలుసు. లోపల ఏం జరుగుతుంది వాళ్ళకి, బయట ఏం జరుగుతుందో తెలియదు. బట్ బయట వాళ్ళకి క్లారిటీ ఉంది కదా. సో సోనియా వెళ్ళిపోతే నిఖిల్ గేమ్ బయటకు వచ్చింది, సోనియా వెళ్ళిపోతే నిఖిల్ బాగా గేమ్ ఆడతాడు, సోనియా వెళ్ళిపోతే హౌస్ మేట్స్ అందరు నిఖిల్ తో కొంచెం క్లోజ్ అవుతారు, నిఖిల్ కి పాజిటివ్ వచ్చింది. నిఖిల్ గేమ్ ఆడుతున్నా కానీ ఎక్కడో హౌస్ మేట్స్ వల్ల నెగిటివ్ అయిపోతున్నాడు నిఖిల్. ఇప్పుడు మెజారిటీ హౌస్ మేట్స్ ఏదైతే మాట్లాడుకుంటారో అదే మనకి చూపిస్తారు. దాన్ని బట్టే మనం ఒక కన్క్లూజన్కి వస్తాం. సో మెజారిటీ హౌస్ మేట్స్ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? నిఖిల్ సోనియా గురించి మాట్లాడుకుంటున్నారు. నిఖిల్ మరీ లొంగిపోతున్నాడు, వంగిపోతున్నాడు, నిఖిల్ మత్తులో ఉండిపోయాడు, ఇలాంటి మాటలు మనం పట్టించుకోవట్లేదు, ఎప్పుడు సోనియా సోనియా అంటున్నాడు, ఇలాంటి మాటలు హౌస్ లో చాలా వినిపిస్తున్నాయి. సో అవి ఖచ్చితంగా నిఖిల్ గేమ్ కి ఎఫెక్ట్ అయింది పొయ్యే కొద్దీ. అంటే నార్మల్ ఆడియన్స్ లో అవ్వచ్చు, నిఖిల్ అంటే ఓ ఈ అబ్బాయి ఆ అమ్మాయితో ఉన్నారా అనే ఒకటి వచ్చేస్తారు అనమాట. తర్వాత నిఖిల్ ఫ్యాన్స్ అంతా ఓటేసుకున్నా కానీ న్యూట్రల్ ఓటింగ్ యాడ్ అవ్వదు కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో సోనియా బయటకు వచ్చేస్తే నిఖిల్ గేమ్ ఆడతాడు. అది ఖచ్చితంగా ఆ ప్లాన్ తోటి నిఖిల్ ఫ్యాన్స్ అందరూ యాక్టివ్ అయ్యి ఖచ్చితంగా అది ఆదిత్య గారికి పడుతుండొచ్చు, లేకుంటే నబెల్కే పడుతుండొచ్చు, లేకుంటే ఇంకెవరైనా తక్కువలో ఉంటే, ఇప్పుడు సోనియా కంటే వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని చూసుకున్నారు అనుకో, వాళ్ళలో కొంచెం బెటర్ ఎవరైనా ఉంటారు అంటే సోనియా కంటే వీళ్ళు వెళ్ళిపోతారు అన్నప్పుడు వాళ్ళకి ఓట్లు వేసారు అనుకో, ఖచ్చితంగా సోనియా లీస్ట్ లోకి వచ్చితే వాళ్ళు పైకి వస్తారు కదా. ఆ రకంగా చూసుకుంటే సోనియా, పృథ్వీ లాస్ట్ లో ఉండొచ్చు, ఆదిత్య గారు ముగ్గురు ఉండొచ్చు. సో ఈ ముగ్గురులో ఆదిత్య గారికి పృథ్వీకి ఓట్లు వేస్తే సోనియా ఖచ్చితంగా లాస్ట్ లో ఉంటుంది, అట్నుంచి అటు వెళ్ళిపోతుంది బయటికి అన్న అభిప్రాయం జనాల్లో ఉంది. కాబట్టి సో చాలా మంది నిఖిల్ ఫ్యాన్స్ ఇలాగే చేస్తున్నారు. కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా పోల్స్ పెట్టారు, మనకి మెసేజ్లు కూడా చేస్తున్నారు. కానీ అందుకని చెప్తున్నా, ఇలా చేస్తున్నారు అని చెప్పి మెసేజ్లు వస్తున్నాయి అనమాట. నిఖిల్ ఫ్యాన్స్ ఆల్రెడీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినారు సోనియాని బయటికి పంపించడానికి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల నిఖిల్ కి బ్యాడ్ జరుగుతుంది, వాళ్ళంతా గుడ్ ఫ్రెండ్షిప్ ఏం కాదు. సో అది నిఖిల్ ఫ్యాన్స్ కి కూడా అర్థమవుతుంది. నిఖిల్ ఫ్యాన్స్ కూడా వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి అది బ్యాడ్ గా పోర్ట్రే అవుతుంది. ఖచ్చితంగా నిఖిల్ దాంట్లోంచి బయటకు తీసుకురావాలంటే సోనియా ఎలిమినేట్ అవ్వాలి. ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు. బిగ్ బాస్ ఉన్నాడు కదా, సో అందరికంటే పెద్ద, ఆయన ఏమనుకుంటున్నాడో తెలియదు కదా. సో నిఖిల్ గేమ్ ఇంకొంచెం తొక్కి పట్టాలి, నిఖిల్ ఇంకొంచెం జనాల్లో నానాలి, ఈ గేమ్ గురించి నానాలి, నిఖిల్ కూడా ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో ఆ ఓట్ బ్యాంక్ కొంచెం రెడ్యూస్ అవ్వాలి అన్నప్పుడు సోనియా నుంచుతారు ఖచ్చితంగా. సోనియా నుంచినప్పుడు మనోడు ఖచ్చితంగా సోనియా తన ఉండాలి కదా. సోనియా బయటకు వెళ్ళిపోతే నిఖిల్ కూడా గేమ్ ఆడతాడు. బట్ నిఖిల్ తన ప్లాన్స్ ఎక్స్పోజ్ చేసుకోవట్లేదు కదా. నేను సోనియా ఉంటుంది, తను నిజంగా సోనియాతో ఉంటున్నాడా లేకుంటే ఉండాల్సి వచ్చి ఉంటున్నాడా అనేది నిఖిల్ బయటకు చెప్పుకోవట్లేదు. బయటకు చెప్పుకోనప్పుడు ఏమవుతుంది, నిఖిల్ ఉంటున్నాడా అనే ఒక కన్క్లూజన్ కి జనాలు అందరూ వస్తారు. సో ఆ విధంగా ఇప్పుడు నిఖిల్ గేమ్ ఇంకా అలాగే జరగాలి, అలాగే ఉండాలంటే సో ఖచ్చితంగా నిఖిల్ సోనియాని ఉంచుతారు. లేదు నిఖిల్ గేమ్ ఇంప్రూవ్ అవ్వాలి, నిఖిల్ మంచి ఫైట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సోనియాని బయటికి పంపించేయాలి అనుకుంటే బిగ్ బాస్ పంపించేయచ్చు. బట్ ఆడియన్స్ పరంగా లీస్ట్ లో అయితే మాత్రం సోనియా ఉంది. ఎందుకు సోనియా ఉందంటే ఆల్రెడీ చెప్పాను, పృథ్వీ. సో పృథ్వీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే పృథ్వీ చాలా బాగా గేమ్ ఆడతాడు. ఒక అగ్రెషన్, పృథ్వీ అగ్రెషన్ అంటాడు. మొన్న చెప్పాడు చాలా క్లియర్ గా నామినేషన్స్ అప్పుడు దానికి ముందు ఒక పాయింట్ చెప్తారు. బ్రో అగ్రెషన్ అనకండి బ్రో, మణికంఠ నామినేట్ చేస్తున్నప్పుడు అనుకుంటా, అగ్రెషన్ అనకండి, నేను ఫిజికల్ గా ఒకవేళ నేను మిమ్మల్ని కొట్టడమో తిట్టడమో చేస్తే మీరు బయటకు వెళ్ళిపోతారు, నేను బయటకు వెళ్ళిపోతాను ఖచ్చితంగా. ఆ విషయం నాకు గుర్తుంది. జస్ట్ నేను బెదిరించడానికే చేస్తుంటాను, భయపడడానికి చేస్తుంటాను, నాకు సార్ కూడా చెప్పాడు. మనోడు అంత అగ్రెషన్ లోకి వెళ్ళిపోయాడు, టూ మచ్ అగ్రెషన్. మామూలుగా బయట అయితే తలల పగల కొట్టేసుకుని అగ్రెషన్ లోకి వెళ్తాడు. ఒక్కళ్ళ మీద కనీసం చెయ్యేస్తాడా, కొట్టాడా? సో నిఖిల్ అయినా కానీ దోసి పడేశాడు, కానీ అంత దూరం కొట్టడం గిట్టడం లాంటివి ఏం చేయలే. సో అంటే మనోడి కొంచెం క్లారిటీ ఉంది. అంత అగ్రెషన్ లోకి వెళ్ళినా కానీ బూతులు అయితే మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా చాలా పెద్ద తప్పది. బట్ కనీసం ఒక క్లారిటీ ఉంది. అండ్ తను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, తెలుగు రాదు కాబట్టి, ఇది ఇప్పుడే కాదు యాక్చువల్గా నేను చెప్పింది, సెకండ్ వీక్ లోనో చెప్పాను, ఫస్ట్ వీక్ లోనో సెకండ్ వీక్ లోనో. ఇప్పుడు ఎవరైనా మాట్లాడతారేమో కానీ మనోడికి తెలుగు రాదు అంతే. బట్ అతను మాట్లాడే పాయింట్స్ చాలా వ్యాలిడ్ పాయింట్లు ఉంటాయి, మొహం మీద కొట్టినట్టు మాట్లాడతారు ఏదైనా కానీ. ఒక్క సోనియా వాళ్ళ దగ్గర మాత్రం కొంచెం బెండ్ అయి ఉంటాడేమో కానీ మిగిలిన పాయింట్స్ వచ్చినప్పుడు, మిగిలిన వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు మామూలు కూడా అసలు దుమ్ము దురాటేస్తాడు. అసలు నిఖిల్తో నిన్న మాట్లాడే విధానం, వై నాట్ మీ, వై నైనికా అని అడిగినప్పుడు, వై నాట్ మీ, వై సోనియా ఎగ్ విషయంలో అయినప్పుడు ఎంత క్లారిటీగా అడిగాడు. నేను కదా, నాకు కదా ఇవ్వాల్సింది రెడ్ ఎగ్, సారీ నన్ను కదా నువ్వు కన్సిడర్ చేయాల్సింది నామినేషన్స్ లో నుంచి తీసేయడానికి, అమ్మాయిని ఎందుకు తీసావు అని చెప్పి ఎంత బాగా అడుగుతారు. నిన్ను క్లాన్ లో నీకు ఎంత పని చేశాను, ఇన్ని చేశారని చెప్పి కరెక్ట్ గా నిఖిల్ని ఎక్స్పోజ్ చేస్తాడు. నిఖిల్ ఎక్స్పోజ్ చేసినందువల్లే కదా నిఖిల్కి అప్పుడు అర్థమైంది జనాలకి,
పృథ్వీ వెళ్ళిపోతే నిఖిల్ కొంచెం సేఫ్ జోన్లో ఉంటాడు. నిఖిల్కి ఇంకా ఆపోజిట్గా ఎవరు ఆడేదానికి అంత ఫిజికల్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు అని నిఖిల్ అనుకుంటున్నాడు. కాబట్టి టాస్కుల్లో గెలవాలంటే సో ఖచ్చితంగా పృథ్వీ మైనస్ అని పృథ్వీ చెప్తేనే అప్పుడు అర్థమైంది. అప్పటి వరకు అర్థం కాల. ఓకే, ఇది బ్రదర్హుడ్ రిలేషన్షిప్ కాదు, నిఖిల్ గేమ్ ఆడుతున్నాడు పాపం పృథ్వీతోటి అని. సో పృథ్వీకి ఆ క్లారిటీ ఉంది. బట్ ఏంటంటే తను అగ్రెషన్ కనిపిస్తుంది కాబట్టి తన క్లారిటీ ఎవరికి చూడలేకపోతున్నారు తప్పితే. సో ఫస్ట్ నుంచి నాకు మంచి ఒపీనియన్ ఉంది పృథ్వీ మీద. బట్ ఏంటంటే చెప్పా కదా, సోనియా అక్కడ కూర్చున్నప్పుడు కొంచెం మనోడు డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటాడు. అండ్ సోనియా దగ్గరికి వచ్చేసరికి మనోడు అందరికీ అగెనిస్ట్ అయిపోతాడు. బట్ ఆ ఒక్క విషయంలో మనోడు ఆలోచించగలిగితే అప్పుడు అది కూడా ప్రాబ్లమే పృథ్వీకి. దీనివల్ల యాక్చువల్గా పృథ్వీ కూడా నెగిటివ్ అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక నెగిటివ్ ఎనర్జీ లోపల మొత్తం కొంచెం ఉన్నా కానీ మొత్తం నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో సోనియా తోటి నిఖిల్ ఉండటం వల్ల నిఖిల్కి నెగిటివ్ బయట జనాల్లో ఫీలింగ్, పృథ్వీ ఉండటం వల్ల పృథ్వీ టాస్క్ ఆడతారు అయినా కానీ నెగిటివ్ ఫీలింగ్. సో మణికంఠ మీద కూడా ఎంతో కొంత నెగిటివ్ ఫీలింగ్ సోనియాతో ఉండటం వల్ల, అక్క అంటూ తిరుగుతాం వల్ల మణికంఠ మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇంతమందికి అంటే ఆమె నెగిటివ్ అయిపోవడమే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఆమె నెగిటివ్ చేసేస్తుంది అన్న అభిప్రాయం జనాల్లో వచ్చిందనుకో, సో బెటర్ ఆమెను బయటికి పంపించేయాలి అని. అంటే లీస్ట్ ఓటింగ్ మరీ తక్కువ ఓటింగ్ పడింది అనుకో ఆమెను బయటికి పంపించేస్తారు. అండ్ అంత ఓటింగ్ పడేంత గేమ్ అమ్మాయి ఆడట్లా, అంత ఓటింగ్ పడేంత నామినేషన్ పాయింట్లు అమ్మాయి చెప్పట్లా. ఎందుకంటే సీత వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేస్తారు, ఆ అమ్మాయి నామినేషన్ పాయింట్లు అంటే తుప్పాస్ నామినేషన్ పాయింట్లా, అసలు అమ్మాయికి నామినేషన్ పాయింట్లే చెప్పడం చేత కాదు అది. నిన్న యష్మి చెప్పిన పాయింట్లకి ఆమె డిఫెండ్ చేసుకునే విధానికి అర్థమైపోయింది. అరే అసలు డిఫెండ్ లెస్రా అని చెప్పి నైనికానే అంటది. సో దీన్ని బట్టి ఏంటంటే ఆమెకు పాయింట్స్ చెప్పడము రాదు, డిఫెండ్ చేసుకోవడము రాదు అని చెప్పి హౌస్ మేట్సే డెసిషన్కి వచ్చేస్తున్నారు. లోపల హౌస్ మేట్స్ అంత క్లారిటీ ఉన్నప్పుడు బయట ఉన్న జనాలు ఇంకా అంత క్లారిటీగా ఉంటారు కదా, ఖచ్చితంగా ఉంటారు కదా. సో ఇప్పుడు ఏంటి, ఆ అమ్మాయి లాస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు, దానికి ముందు ప్లేస్లో ఎవరున్నారు, మణికంఠ ఉన్నాడు, ఆదిత్య గారు లేరు. యాక్చువల్గా ఆదిత్య గారి థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ మణికంఠ ఉన్నాడు. మణికంఠ ఫోర్త్ ప్లేస్లో ఉండడానికి కారణం శనివారం నామినేషన్ అది ఎపిసోడ్లో దోశ గురించి అందరికి ఒక ఐడియా వచ్చింది. ఓకే, మణికంఠ కావాలని ప్రేరణని బ్లేమ్ చేయాలనుకున్నాడు, మణికంఠ కావాలని ప్రేరణని పాయింట్అవుట్ చేయాలని ట్రై చేశాడని చెప్పి నాకు సార్ అన్నాడు. నాకు సార్ అంటే జనాలు అన్నట్టే కదా. సో మణికంఠకి అక్కడ బ్యాడ్ జరిగింది. తర్వాత మణికంఠ నిన్న నామినేషన్ చేశాడు ఆదిత్య గారిని. అసలు అది ఎంత తుప్పాస్ నామినేషన్ అంటే ఆదిత్య గారిని చేయటము ఎంత చిరాకు అనిపించిందంటే, ఇతనే మీరు యు ఆర్ లైక్ ఏ ఫాదర్ బట్ డోంట్ బి లైక్ యాజ్ ఏ బొమ్మరిల్ ఫాదర్. అసలు ఇతను ఫాదర్ ఎందుకు అనుకోవాలి, తర్వాత బొమ్మరిల్ ఫాదర్ లాగా ఉన్నామని మళ్ళీ ఇంకొక పాయింట్ ఎందుకు అనాలి, అసలు ఎందుకు అనుకోవాలి. అతను 100 మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఆయన ముందే ఈ రోజు ఇలా ఉంటుంది, ఈ రోజు ఇలా ఉండిపోతే ప్రెడిక్ట్ చేస్తుంటే అది ఈయనకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇతను తీసుకోలేకపోతాడంట. ఇతను మాత్రం నైనిక దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి నైనిక నాకు ఎందుకు నువ్వు వెళ్ళిపోతావు అనుకుంటున్నాను అనిపిస్తుంది, డబుల్ ఎలిమినేషన్ అయితే నువ్వు నేను వెళ్ళిపోతావు అనిపిస్తుంది అంటాడు. డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవడం గురించి మాట్లాడొచ్చు. ఇతని ఇంటెన్షన్స్ అన్ని చెప్పొచ్చు, ఇతను ముందు జరుగుతున్న ప్రిడిక్ట్ చేసి చెప్పొచ్చు. ఆయన మాత్రం జస్ట్ టాస్క్ల గురించి చెప్పకూడదు, హిపోక్రటిజం అనమాట. సో ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే పాయింట్స్ దొరికిపోతారు. టూ మచ్ ఫ్లిప్. మనోడేమంటే పృథ్వీ ఫిజికల్ గా నువ్వు స్ట్రాంగ్ కాదు అంటే మేబీ ఫిజికల్లీ స్ట్రాంగ్ కాకపోతే బట్ మెంటల్లీ స్ట్రాంగ్ అంటాడు. తర్వాత ఇటు వచ్చేసరికి యష్మి నామినేట్ చేస్తుంటే నేను ఫిజికల్ గా స్ట్రాంగ్, మెంటల్ గా స్ట్రాంగ్, ఎమోషనల్ గా స్ట్రాంగ్ అంటాడు. ముందే కదా చెప్పింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? ఆదిత్య గారు నామినేట్ చేసినప్పుడు కూడా చెప్పేది ఆ మాటలు చెప్తాడు. సో ఇదంటే టూ మచ్ ఫ్లిప్ అనమాట. మనోడు కంప్లీట్ గా టూ మచ్ ఫ్లిప్ అవటము అండ్ ఒక నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నాడని ఆడియన్స్ లో కొంతమంది ఆడియన్స్ లో ఇప్పుడిప్పుడే అది స్టార్ట్ అవుతుంది అనమాట, ఆ థింకింగ్ ప్రాసెస్. అంటే మణికంఠ నెగిటివ్ గా గేమ్ ఆడుతున్నాడు అని అనిపిస్తే మాత్రం హౌస్ లో ఉంచరు. నువ్వు దాన్ని ఎంత తోపు లెవెల్లో ఆడినా నువ్వు నెగిటివ్ గా గేమ్ ఆడుతున్నావు అనే హౌస్ లో అనిపిస్తే ఖచ్చితంగా గెంటేస్తారు బయటికి ఆడియన్స్. సో మణికంఠ అంత దూరం వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే సోనియా బయటకు వెళ్ళిపోవటం. సోనియా బయటకు వెళ్ళిపోతే ఇంకా మణికంఠని అంత నెగిటివ్ గా ఆలోచించిన ఆ బ్రెయిన్ తోటి మరి ఎవరితోనైనా క్లోజ్ గా మాట్లాడినా మరి అలాంటివి మణికంఠకి దొరకవు అన్నమాట. సో అప్పుడేంటి, మణికంఠ కూడా సేవ్ అవుతాడు. అంటే ఇప్పుడు సోనియా బయటికి వెళ్ళిపోవడం వల్ల పృథ్వీకి, మణికంఠకి, నిఖిల్కి ఒక మంచి జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఆడియన్స్ అందరు ఎటువైపు వెళ్తారనేది తెలుసు కదా. సో సోనియాకి ఓట్లు పడే ఓట్లు కూడా పడవు. మేబీ ఆ అమ్మాయి ఏదైతే ఫ్యాన్ బేస్ ఉందో, మేబీ ఆ పిఆర్లు ఉందో, సో వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తారు. న్యూట్రల్ ఆడియన్స్ నుంచి చాలా తక్కువ మంది ఓట్లు వేస్తారు. పాయింట్లో ఉంటుంది, చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. సో మిగిలిన వాళ్ళందరూ సోనియా ఎలిమినేట్ అయిపోవాలనుకున్న వాళ్ళందరూ ఎవరికి కనపడితే వాళ్ళు గుద్దుతూ ఉంటారు ఓట్లు. సో కొంతమంది నబెల్కి ఏంటంటే కన్సాలిడేట్గా ఎందుకు గుద్దుతారంటే నబెల్ మొన్న
నామినేషన్లో పాయింట్లో సోనియా మీదకి అంటే సోనియాకి డామినేట్ చేశారని జనాల్లో మెజారిటీ జనాల్లో ఒక ఫీల్ ఉంది. సో అలాంటి ఫీల్ ఉన్నప్పుడు సోనియాని మనోడు భలే మాట్లాడారు, అర్రి భలే మాట్లాడారు, ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు, ఇలా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. బిగ్ బాస్ ఆడియన్స్ అంటే అలాగే ఉంటారు, ఎమోషన్స్తో కూడి ఉంటుంది వాళ్ళ ఆలోచనలు, అటాచ్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నప్పుడు ఆబ్వియస్గా ఎలా ఉంటుంది సిచ్యువేషన్, అందరూ అటు దుబ్బుతారు ఓట్లని, గుద్దినట్టు గుద్దుతూ ఉంటారు ఓట్లు. అది హాట్స్టార్లో గుద్దవచ్చు, లేకుంటే మిస్డ్ కాల్స్ అవ్వచ్చు, అన్అఫిషియల్ పోలింగ్ అవ్వచ్చు, ఎక్కడ పడితే అక్కడ నబెల్కి గుద్దుతానే ఉన్నారు ఓట్లు. నబెల్ అఫ్రీది, మొహమ్మద్ నబెల్ అఫ్రీదికి గుద్దతా ఉన్నారు ఓట్లు. ఓకే, ఇది. సో ఇంకెవరున్నారు, ఇప్పుడు 4వ ప్లేస్ ఆదిత్య గారిది, 3వ ప్లేస్. సో ఆదిత్య గారి గురించి మాట్లాడుకుందాం. ఆదిత్య గారిది ఏంటంటే ఇప్పుడు పాపం ఆయన అందరితో చాలా మర్యాదగా ఉంటారు, చాలా పద్ధతిగా మాట్లాడతాడు. మేబీ ఆయన కొంచెం చాదస్తంగా ఉన్నా, లేదు కొంచెం అది అతను లోలో ఉన్నా, లేదా కొంచెం ఆయన ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని అనిపించినా, ఆయన మాట్లాడే విధానము, ఆయన జనాలతో ఎంతో కొంత కలిసే విధానం అవ్వచ్చు, లేదా ఆయన నామినేషన్లో చెప్పే విధానం అవ్వచ్చు, ఇవన్నీ జనాలకి ఆయన క్యారెక్టర్ నచ్చుతుంది ప్రజెంట్. అదే పెద్ద ఆయన 50 ఏళ్ల వ్యక్తి మన గుడ్ల టాస్క్లో చాలా ఎఫర్ట్ పెట్టాడు. ఎలా ఆలోచిస్తారంటే జనాలు, అరే ఎంత పెద్ద వ్యక్తి, 50 ఏళ్ల వ్యక్తి ఇలాంటి బచ్చా టాస్క్లు ఆడటమేందిరా, అయినా కానీ పాపం ఆయన అట్లా అనుకోకుండా ఆయన ఆడాడురా, పాపం చాలా గ్రేట్ రా, ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో ఇలా ఆలోచించినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఆయనకి కంప్లీట్గా ఓట్లు పడతాయి, ఖచ్చితంగా ఓట్లు పడతాయి. దట్టు యష్మి అంటున్నా, సోనియా, ఎందుకు యష్మి పేరు తెగొచ్చేస్తుంది. సోనియా చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడింది, చాలా ఘోరంగా, అంటే లైక్ అది ప్లీజ్ గో, బయటకు వెళ్ళిపోండి. ఏమనింది, మీరు బయటకు వెళ్ళిపోతాను మీరే అంటున్నారు కదా, సో ప్లీజ్ గో అనేది, అంటే వెళ్ళిపోండి అన్నట్టుంది. ఈ మాటకి జనాలకు ఆడియన్స్ ట్రిగ్గర్ అవుతుంది. నువ్వు వెళ్ళిపోమంటే ఆయన వెళ్ళిపోతాడా, ఆయన ఎందుకు వెళ్తాడో చూస్తాను, అసలు ఆయన ఎట్లా వెళ్తాడో చూస్తామని చెప్పి జనాలు ఓట్లు గుర్తులో మొదలు పెట్టారు. కింద కామెంట్లు కూడా అలాగే ఉన్నాయన్నమాట. పంపిస్తావా, ఎలా పంపిస్తావో చూస్తావు, నాకు ఆదిత్య గారికి ఓటేయండి రా అని చెప్పి అంటున్నారనమాట. సో ఇక్కడ సోనియా మాట్లాడే మాటలు, సోనియా ఎవరినైతే తిట్టుద్దో, లేదా సోనియాని ఎవరైతే తిడతారో వాళ్ళకి బీభత్సమైన ఓటింగ్ పడుతుంది అని క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ పాయింట్లో సోనియా ఎవరైనా తిడితే ఓటింగ్ పడుద్ది అంటే, సో అది ఆదిత్య గారికి పడుతుంది. సోనియాని ఎవరైనా తిడితే ఓటింగ్ పడుతుంది అంటే అది నబెల్ విషయంలో. సో 2 రకాలుగా సోనియాకి మైనస్గానే ఉంది కాబట్టి సోనియా ఖచ్చితంగా లాస్ట్లోనే ఉంది. ఇంకా లాస్ట్ 2 ప్లేస్లో బిగ్ బాస్ ఎటువంటి డెసిషన్ అయినా తీసుకోవచ్చు. బిగ్ బాస్ ఖచ్చితంగా వచ్చి వాళ్ళని బట్టి, సో సోనియా ఉండాలా వద్దా అంటే, ఇప్పుడు యాక్చువల్గా యష్మి రైజ్ అయిపోయింది, యష్మి లేచింది పైకి కంప్లీట్గా. సో ఇప్పుడు యష్మి ఒక్కటి చాలు, లోపలికి ఎవరైతే వస్తున్నారో సో వాళ్ళతో పోటీ పడడానికి అమ్మాయిలు ఉన్న అవ్వచ్చు, ఎవరైనా సపోజ్ నైనికా పావని అవ్వచ్చు, లేదా హరితేజ గారు అవ్వచ్చు, రోహిణి గారు, ఎవరైనా. సో వాళ్ళ అగ్రెసివ్ నేచర్ ఎవరికి ఉంటుంది, మోస్ట్లీ హరితేజ గారికి అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. నైని పావని అమ్మాయి కూడా కొంచెం కుర్ర అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి కూడా అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. సో రోహిణి అంటే సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతుంది, 3rd సీజన్లో చూసాం కాబట్టి. ఇప్పుడు వీళ్ళకి యష్మి చాలు అని బిగ్ బాస్ టీం నమ్మింది అనుకో, సోనియాని బయటికి పంపిస్తారు. లేదు సోనియా కూడా కొన్ని రోజులు ఉండాలి అని ముందు పాయింట్లో చెప్పాను కదా, నిఖిల్ గేమ్ ఇంకొంచెం డౌన్ అయితే మనం అప్పుడు ఈక్వల్ అవుతుంది. విష్ణుప్రియ హైలైట్ అవ్వాలి అంటే ఏకైక ఆప్షన్, ఇంకా హౌస్తో ఎవరితో గొడవ పెట్టుకున్నా విష్ణుప్రియ హైలైట్ అవ్వదు. విష్ణుప్రియ అనవసరంగా చెడ్డదైపోద్ది. విష్ణుప్రియ గొడవ పెట్టుకోవాలనుకుంటే ఏకైక వ్యక్తి సోనియా ఆకుల. ఇప్పుడు విష్ణుప్రియకి ఇప్పుడు ఆప్షన్ ఉంది, ఎందుకంటే డిఫరెంట్ క్లాన్స్లో ఉన్నారు. డిఫరెంట్ క్లాన్స్లో ఉన్నప్పుడు విష్ణుప్రియ ఖచ్చితంగా సోనియాతో ఇవి గొడవ పెట్టుకోకుంటే సోనియాని ఉంచుతారు, విష్ణుప్రియ ఇంకొంచెం పైకి లెగవాలి కాబట్టి. లేదు విష్ణుప్రియ ఈ వీక్ కూడా గొడవ పెట్టుకోలేకపోతే ఇంకా ఆమెను పంపించేస్తారు, ఏమన్నా ఒకటే లేకపోయినా ఒకటి, ఈ అమ్మాయి ఏం చేయట్లేదు అని చెప్పి ఆ అమ్మాయిని బయటికి పంపించేస్తారు ఇంకా. సో విష్ణుప్రియకి ఇది ఆఖరి ఛాన్స్, ఎందుకంటే విష్ణుప్రియకి లెగవాలంటే ఖచ్చితంగా ఆ మాస్ ఓటింగ్ విష్ణుప్రియకు పడాలి అంటే ఖచ్చితంగా సోనియా ఆకులతో మాట్లాడాలా, ధైర్యం చేయాలా. ఇప్పుడే ఇంత క్లాన్స్ మారే టైంలో కొంచెం మాట్లాడింది ఒక మాట, నేను నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాలనుకోవట్లేదు, అప్రిసియేషన్ లేదు, నాకు రికగ్నేషన్ లేదు, ఒక్కళ్ళతోనే ఉంటున్నాడు, సంథింగ్ అలా మాట్లాడింది. ఇప్పుడు వాయిస్ రైజ్ చేస్తుంది. ఆ వాయిస్ రైజ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు జస్ట్ బాణాలు గుచ్చుతుంది, అలా కాకుండా ఎదురుగా వచ్చి గుద్దాల, అప్పుడు మాస్ ఓటింగ్ పడుద్ది అనమాట విష్ణుప్రియకి. కాకపోతే విష్ణుప్రియ ఇప్పుడు నామినేషన్లో లేదు కాబట్టి చూస్తారు ఈ వీక్ సోనియా ఆకులతోటి కానీ గొడవ పెట్టుకుంది అనుకుంటే విష్ణుప్రియ భలే ఉంటుంది. లేదంటే లైట్. సో ఇప్పుడు ఇంకా 2వ ప్లేస్లో 1వ ప్లేస్లో సో ఇక్కడ నబెల్ అఫ్రీది,
ప్రేరణకి మాస్ ఓటింగ్ పడుతుంది. ప్రేరణకు కూడా మంచి ఓటింగ్ పడుతుంది. మాస్ అంటే మరీ టూ మచ్ మాస్ కదా, ప్రేరణకి డీసెంట్ ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఉండే క్యూట్నెస్ అవ్వచ్చు, అమ్మాయి మాట్లాడే విధానం అవ్వచ్చు. సో ఖచ్చితంగా ఆ అమ్మాయికి పడుతుంది, ఓటింగ్ పడుతుంది. అండ్ సీత నామినేట్ చేసిన పాయింట్ ప్రేరణ నైనిక నామినేట్ చేసిన పాయింట్ చాలా తుప్పాస్ పాయింట్ యాక్చువల్గా. బట్ ఇక్కడ ఏంటంటే సీత నామినేట్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో ప్రేరణని, ఇక్కడ సీతకి యాక్చువల్గా కాంట్రాక్టింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది ప్రేరణకు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? ప్రేరణ లాస్ట్ వీక్ ఏదైతే నామినేట్ చేసిన పాయింట్ ని అమ్మాయి రెఫ్యూజ్ చేసి అలా ఎలా అని చెప్పి గంటసేపు వాదించిందో, ఇప్పుడు అదే పాయింట్ పెట్టి ప్రేరణని నామినేట్ చేస్తుంది. అంటే ఈ పాయింట్ కూడా నామినేట్ చేయొచ్చు అనే విధంగా ఇప్పుడు అమ్మాయి నామినేట్ చేస్తుంది. అంటే అప్పుడు ఎలగలేదా బుర్ర, అంటే అప్పుడు కావాలని డిఫెండ్ చేసుకుందా, ఇప్పుడు అదే పాయింట్ ఎందుకు చేస్తుంది? పోనీ అంటే ఇది రివెంజ్ నామినేషన్. ఇలాగ ఆలోచించి ఇన్ని రకాలుగా ఆలోచించి ప్రేరణకి ఎంతో కొంత సపోర్ట్ ఉంది. దట్టు ఈ అమ్మాయి ఇప్పుడు ప్రేరణ సీత ఒకటే క్లాన్ లో ఉన్నారు. అండ్ దట్టు ప్రేరణ ఈరోజు ఆ చీఫ్ టాస్క్ లో సోనియా అది బద్దలు కొట్టేసింది. పాపం యాక్చువల్గా పాపం అని ఎవరి గురించి మాట్లాడు, నిజంగా సోనియా గురించి చాలా పాపం అమ్మాయిని. చాలా ఇప్పుడు అమ్మాయి చాలా నెగిటివ్తో, అంటే ఫస్ట్ ఇనిషియల్ వీక్స్ లోనే ఒక 2-3-4 వీక్స్ లో ఇంత నెగిటివ్ అయిపోవడం అనేది ఒక కంటెస్టెంట్ అసలు చాలా రేర్. చాలా అంటే హైప్ రావటం అనేది ఓకే, బట్ కంప్లీట్గా నెగిటివ్ అయిపోవటము, అసలు ఇంకా యునానిమస్గా నెగిటివ్ అయిపోవటం అనేది, మెజారిటీ ఓటర్స్లో నెగిటివ్ అయిపోవటం అనేది మా అమ్మాయికి చాలా బ్యాడ్ లక్ యాక్చువల్గా. అనవసరంగా తప్పు చేసింది ఏంటి అంటే సోనియా చేసిన తప్పు. ఆల్రెడీ నబెల్ మాస్ ఓటింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా ఫస్ట్లోనే, ఇప్పుడు సోనియా చేసిన తప్పుల గురించి మాట్లాడుకుందాం. సోనియా వచ్చి రాగానే మాట్లాడటం కరెక్ట్, కుక్కర్ గురించి వాటి గురించి అనవసరంగా గొడవ పెట్టుకొని హైలైట్ అవ్వాలనుకోవడం తప్పు, నిఖిల్ని పాయింట్అవుట్ చేయడం కరెక్ట్, పాయింట్అవుట్ చేసిన నిఖిల్ తోటే ఉండటం తప్పు. సో ఇది నార్మల్గా అడిగిన ఒక క్వశ్చన్కి, విష్ణుప్రియ అడిగిన క్వశ్చన్కి ఓవర్గా రియాక్ట్ అవ్వడం తప్పు. ఓవర్గా రియాక్ట్ అయిన తర్వాత మాటలు వదిలేయటము తప్పు. అలా మాటలు వదిలేసిన తర్వాత ఆ అమ్మాయి ఏదైతే విష్ణుప్రియ చెప్పిందో దానికి శానిటీ వచ్చేలాగా నిఖిల్ తోటి పృథ్వీతో ఒకటి అంత క్లోజ్గా ఉండటం మరింత తప్పు. తర్వాత ఎవరైతే ఆమెకి అగేనెస్ట్ అనుకుంటారో, సో నిఖిల్ అవ్వచ్చు, పృథ్వీని అవ్వచ్చు, అడ్డపెట్టుకొని వాళ్ళని అడ్డపెట్టుకొని అమ్మాయి గేమ్ ఆడాలి అనుకోవడం మరీ మరీ తప్పు. యష్మిని నిన్న అలా మాట్లాడటం చాలా పెద్ద తప్పు. ఆ రోజు దానికి ముందు రోజు పృథ్వీని యష్మికి నీకేంట్రా ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా తప్పు. ఒక నేషనల్ మీడియా ఛానల్లో యష్మికి నీకేంట్రా, ఎందుకు అదంత అవసరం లేదు కదా, నువ్వు ఎంత జోక్గా అడగచ్చు, నవ్వుతూ అడగచ్చు, బట్ ఇట్ వాజ్ అ సీరియస్ ఇష్యూ కదా. సో ఖచ్చితంగా ఈ అమ్మాయి చేసిన తప్పులకి మరి బిగ్ బాస్ ఉంచుటా? విష్ణుప్రియ పైకి లెగవాలన్నా లేదా నిఖిల్ ఓటింగ్ కొంచెం తగ్గాలన్నా, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఈ రెండు జరగాలి అంటే ఖచ్చితంగా సోనియా ఉండాలి ఎక్కువ కాలం, ఇంకో 2 వారాలు ఉండాలి. లేదు సోనియా వెళ్ళిపోయిన వైల్డ్ కార్డు వస్తున్నారు, వాళ్ళతో చూసుకుంటాము, ఇంకా చాలు, షోకి వచ్చిన బజ్ వచ్చేసింది, ఇంకా చాలు, వీళ్ళు గేమ్ ఆడుకుంటారు, సరైన ట్రాక్లోకి వచ్చారు అని అనుకుంటే మాత్రం అమ్మాయిని పంపించేస్తారు. దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆపరేషన్ సోనియా అంటారు దాన్ని. మా అమ్మాయిని అంటే వాడుకున్నంతసేపు వాడుకున్నారు బిగ్ బాస్ టీము, ఇప్పుడు అమ్మాయి కంప్లీట్గా అమ్మాయి నెగిటివ్ చేసి పంపిస్తున్నారు. ఎంతో కొంత పాజిటివిటీ అమ్మాయి చేయాలి అనుకున్నా కానీ లోపల ఉన్న కంటెస్టెంట్స్ అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ పెట్టున్నారు. సో ఖచ్చితంగా ఆ అమ్మాయి పాజిటివ్ అయ్యే ఛాన్సే లేదు సోనియా. ఎందుకంటే అందరు కలిసి ఆ అమ్మాయి మీద పడతారు. ఆ అమ్మాయి ఆ ఆవేశంలో అవ్వచ్చు, లేదా ఆ ట్రిగ్గరింగ్ మూమెంట్లో అవ్వచ్చు, ఆ చిరాకులో అవ్వచ్చు, నోరు జారుతడమో లేకుంటే ఏదో ఒకటి మాట్లాడటమో జరుగుద్ది. సో సోనియా ఇంకా కంప్లీట్గా బ్యాడ్ అవుతా ఉంటుంది. సో బిగ్ బాస్ టీం మీద అర్థం చేసుకొని ఇంకా చాలు, ఆ అమ్మాయిని మనం యూస్ చేసుకున్నాం, మనకి టీఆర్పీ వచ్చింది, సోనియా వల్ల కంటెంట్ రావాల్సిన కంటెంట్ వచ్చింది, ఇంకా అమ్మాయిని పంపించేద్దాం, ఇంకా మరి నెగిటివ్ అయిపోద్ది అని అమ్మాయి మీద జాలు చూపిస్తే ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోద్ది. లేదు ఇంకా వి వాంట్ మోర్ టీఆర్పీ, సో విష్ణుప్రియ ఓటింగ్ పెంచాలి, నిఖిల్ ఓటింగ్ కొంచెం తగ్గించాలి, న్యూట్రలైజ్ చేయాలి, లేదా బ్యాలెన్స్ చేయాలి అనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా సోనియా ఆకుల ఇంకొక వీక్ ఉంటుంది. అప్పుడు డెసిషన్ పృథ్వీ అవ్వచ్చు, మణికంఠ అవ్వచ్చు, ఆదిత్య అవ్వచ్చు. సో ఆదిత్య గారు కంటే పృథ్వీ, మణికంఠ ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సో మణికంఠ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, సో ఓట్లు వేసుకోవడం చాలా అంటే చాలా బెటర్ నా ఉద్దేశం ప్రకారం. సో ఇదన్నమాట కంప్లీట్ అనాలిసిస్. అది ఇప్పుడు నబెల్ సేవ్ అయిపోయాడు అంటే మాత్రం నెక్స్ట్ వీక్ సోనియా ఉంటే మాత్రం అందరూ సోనియాని టార్గెట్ చేస్తారు, కంప్లీట్గా సోనియాని టార్గెట్ చేస్తారు. సోనియాని రెచ్చగొట్టాలనుకుంటారు, సోనియా రెచ్చిపోవాలనుకుంటారు, సోనియా రెచ్చిపోతే సోనియా మీద వీళ్ళు పుచ్చిపోవాలనుకుంటారు. మామూలు విషయం ఉండదు. ఇంకా ప్యాటర్న్ అర్థమైపోయింది అనుకో, పట్టేసుకున్నారనుకో, అబ్బో ఇంకో తొక్కేస్తారనమాట పాపం.
సో బిగ్ బాస్ టీం ఎలా ఆలోచించద్దు అనేది ఇంకొన్ని రోజుల్లో మనకి తెలుస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ డే ఓటింగ్కి, నిన్న మండే ఓటింగ్కి, ఈ రోజు ఓటింగ్కి మాత్రం అన్అఫిషియల్ పోల్స్ అవ్వచ్చు, అఫీషియల్ పోల్స్లో కూడా మేబీ ఎగ్జాక్ట్గా ట్రిగ్గర్ అయితే, అంటే లైక్ ఇన్ని ఓట్లు పడ్డాయని చెప్పలేం కానీ పర్సెంటేజెస్ వైజ్గా మేబీ ఇప్పుడు ఇక్కడ 70% పడుతుంది అనుకో, అక్కడ కనీసం 50 to 60% పడే అవకాశం ఉంటుంది. సో అలా చూసుకుంటే మాత్రం దీంతో కంపేర్ చేసుకుంటే ఇదే మోస్ట్లీ రిఫ్లెక్ట్ అవ్వచ్చు, అక్కడ ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవ్వచ్చు. సో సోనియా ఆక్లా ఇస్ ఇన్ డేంజర్, అండ్ నెక్స్ట్ డేంజర్ పృథ్వీ, అండ్ నెక్స్ట్ డేంజర్ మణికంఠ. సో వీళ్ళనమాట నాకు అనిపిస్తుంది. అది జై హింద్.